ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం అంటే వరద బాధితులకు ఏ విధంగా సహకారాలు అందుతున్నాయి, మరోపక్క అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, మరోపక్క ప్రభుత్వం తరపున వాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తున్న అంశాలపై అయితే మాత్రం ఈరోజు ఒక కీలకమైనటువంటి ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పక్క అంటే 5 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం పర్యటించి ఏదో అవాకులు చెవాకులు పేలని ఇట్లాంటి సైకోలను అయితే మాత్రం చాలా చూసాం. కానీ ప్రభుత్వం మాత్రం ఒక కృతనిశ్చయంతో జరిగిన విపత్తుని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, ప్రజల్లో భరోసా కల్పించాలనే ఉద్దేశంతో నేను క్షేత్రస్థాయికి వెళ్ళడం జరిగింది. కొందరు అధికారులు అయితే మాత్రం నిర్లక్ష్యం వహించారని చెప్పేసి తెలుస్తుంది. దాదాపు 2 రోజుల నుంచి నేను పరిశీలిస్తున్నాను. ఎకనైనా సరే వాళ్ళు పద్ధతి మార్చుకొని వాళ్ళైతే మాత్రం ప్రజలకు సేవ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు. మరోపక్క అంటే జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారు. మరోపక్క ఇసుక బోట్లు ఏవైతే ఉన్నాయో అవి పైనుంచి వచ్చి ఆ ప్రకాశం బ్యారేజీ వెయిట్ని గుద్దుకోవటం, కౌంటర్ వెయిట్ని గుద్దుకోవటం ఏదైతే ఉందో వాటిని కూడా మేము పరిశీలిస్తున్నాం. దానిపై కూడా ఒక విచారణ అయితే చేపడుతున్నాం. ఎందుకు వచ్చాయి, ఎందుకు కౌంటర్ గేట్ని అసలు కౌంటర్ వెయిట్ దగ్గర గుద్దుకోవడానికి గల కారణాలు ఏంటని చెప్పేసి కూడా పరిశీలిస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు. మరోపక్క వరద బాధితులకు తక్షణ సహాయంగా ఎవరికి తోచినటువంటి వాళ్ళు విరాళాలుగా రూపేణ అవ్వచ్చు, లేకపోతే మానవతా సేవ దృక్పథంతో కూడా చేయొచ్చు, పార్టీలకు అతీతంగా కూడా చేయొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒక పిలుపునివ్వటం. మరోపక్క సినిమా ఇండస్ట్రీస్ని అవ్వచ్చు, లేకపోతే రాజకీయాల నుంచి కూడా వాళ్ళు చాలామంది నాయకులు తమకు తోచినటువంటి సహాయాన్ని ఈ విపత్కర పరిస్థితిలో ఏపీని ఆదుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళైతే మాత్రం ముందుకు వస్తున్నారు. మరోపక్క సినిమా ఇండస్ట్రీ, రాజకీయ ఇండస్ట్రీస్ బాగా, అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. ఈ 2 రోజులు ఈ విపత్కర పరిస్థితి నుంచి వాళ్ళని బాధితులను అయితే మాత్రం రక్షించిన తర్వాత ఇక క్లీన్ చేయటం అవ్వచ్చు, ఆ ఇళ్ళు అవ్వచ్చు, లేకపోతే రోడ్లు అవ్వచ్చు, లేకపోతే విద్యుత్ పునరుద్ధరీకరణ అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి ఈ శానిటేషన్ అవ్వచ్చు, అలాగే వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అయితే మాత్రం రివ్యూ నిర్వహించడం. కలెక్టర్లు దాదాపు 32 మంది ఐఏఎస్ అధికారులు అయితే మాత్రం ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు, నిద్రాహారాలు మానేసి. వాళ్ళు అంటే అధికారులు అప్రమత్తంగా ఉండాలా, ప్రజల యొక్క అంటే సేవ చేయాలన్న దృక్పథంతో వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి, అంటే వాళ్ళు బాధ్యతలు చేపట్టారు కాబట్టి వాళ్ళకి జవాబుదారీగా ఉండటం కోసం ఈ 2 రోజులు అయితే మాత్రం అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకో విషయం ఏంటంటే చివరి వరకు కూడా చాలామంది ఆహారం తీసుకువెళ్తున్నటువంటి వాహనాల దగ్గరికి బార్లు తీరి దగ్గరలోనే వాళ్ళు తీసుకోవడం, చివరి వ్యక్తులకు అయితే మాత్రం అందన పరిస్థితి ఏర్పడింది. ఇదైతే చాలా బాధ కలిగించింది నాకు. కాబట్టి ఇట్లాంటి ముందు జరగకూడదు. దాదాపు ఇంకా మిగిలినటువంటి 2 రోజులు కూడా చాలా అంటే కొంచెం సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజులు కూడా అప్రమత్తంగా ఉండాలి. అధికారులు అయితే మాత్రం కొంచెం సమన్వయంతో పనిచేయాలి. ఎవరైతే గత ప్రభుత్వంలో ఉండి అలసత్వంగా ఉండి మళ్ళీ ఆ మూలాలు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా సరే మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం హెచ్చరించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు హెచ్చరించినటువంటి నేపథ్యంలో అధికారుల్లో సత్ప్రవర్తన వస్తుందా, లేకపోతే ఇంకేమైనా లోటుపాట్లతోటి వాళ్ళు అలసత్వంగా ఉంటారదే మనం చూడాలా. ఇప్పుడు వరకు అయితే మాత్రం వరద బాధితులు చాలామంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి వాళ్ళకి సేవలు చేయటం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి అందుతున్నటువంటి ఆ పరిస్థితులను అయితే మాత్రం సమీక్షిస్తుండటంతో వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకా 2 రోజులు కూడా కొంచెం అంటే వర్షం ప్రభావం అవ్వచ్చు, లేకపోతే వరద ఉధృతి పైన తెలంగాణ నుంచి కూడా వరద ఉధృతి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు సీఎంలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు, ముఖ్యంగా విజయవాడలో పరిస్థితి అయితే మాత్రం కొంచెం అదుపులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒక 2 రోజులు అయితే మాత్రం ఈ ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు మరోపక్క అధికారులను హెచ్చరించడం, మరోపక్క అపోజిషన్ పార్టీ నాయకుడైనటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 5 నిమిషాలు వచ్చి ఏదో సుడిగాలిగా ఈ విధంగా విమర్శలు గుప్పించడం సరైన పద్ధతి కాదని చెప్పేసి ఒక విధంగా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం వార్నింగ్ ఇచ్చినంత విధంగా ఆయన హెచ్చరించారు.